సినిమా నువ్వు సుకృతి గారు మీకు ఈ సినిమాలో ఎందుకు యాక్షన్ అనిపించింది? అది కథ చదివినాక నాకు చాలా నచ్చిండే. బట్ అట్ ఫస్ట్ నేను సరే నాకు వద్దు, నేను స్కూల్ మీద ఫోకస్ అవుతా అని అనుకున్నాను నేను. మళ్ళీ మా డాడ్ వచ్చిండు. ఇప్పుడు పిక్చర్లో మా డాడ్ వచ్చిండు. ఆయన నీకు చేసి నీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి చేయమని అన్నాడు. సర్లే చేస్తానులే అంటే నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కదా, చేస్తాను, నేను డెఫినెట్గా చేస్తాను. అంటే ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయని? మీ పేరేంటండి? జర్నలిస్ట్. నా పేరు సుకృతిస్ డాడ్, సుకృతి వాళ్ళ నాన్నగారు. ఒకేసారి గట్టిగా చెప్పండి. మీరు మీ అమ్మాయిని సింగర్ చేయాలనుకున్నారా, యాక్ట్రెస్ చేయాలనుకుంటున్నారా? సింగర్. ఓకే. సింగర్ చేయాలను. మరి ఎందుకు ఈ సినిమాలో చేయించాలనుకున్నారు? ఈ సినిమాలో తను చేయడానికి ఒప్పుకుంది కాబట్టి ఇంకా సరే అని చేయించాం. తబిత గారు, యాక్చువల్లీ ఒక డిఫరెంట్ అంటే చాలామంది డైరెక్టర్స్ వైఫ్స్ ఉంటారు, ఒక డిఫరెంట్గా వాళ్ళ హస్బెండ్స్ని సపోర్ట్ చేస్తానో వాళ్ళకి అసిస్ట్ చేస్తానో ఉంటారు. మీకేంటి మోటివేషన్? మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అన్న ఇప్పుడు ఇది అసలు మీ మోటివేషన్ ఏంటి? ఇందులో మీ టార్గెట్ ఏంటి ప్రొడ్యూసర్గా? టార్గెట్ ఏం లేదండి. మోటివేషన్ అంటే ఇప్పుడు అంటే ఎలా న్యూ అప్కమింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి మంచి కథలు ఉండొచ్చు, బట్ వాళ్ళకి పాత ఉండకపోవచ్చు. లైక్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ని రీచ్ అవ్వటానికి కానీ, ఆర్ వాళ్ళ సినిమాని ఎలా వాళ్ళకి బయట ప్రజెంట్ చేయాలని కానీ, అలా ఐడియా లేని అలా ఉన్నా, ఏదైనా మంచి కథ ఉన్నా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలన్న ఒక ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. సుకుమార్ గారు చాలా సెన్సిటివ్ పర్సన్. స్టార్ట్ అయినప్పుడు చాలా సెన్సిటివ్ కథలని స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమాకి కమర్షియల్ ఎక్కువైపోయి పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, పెద్ద స్పాన్లు, లేకపోతే యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు ఆ పాత సుకుమార్, నా సెన్సిటివ్ సుకుమార్ని అంటే ఆన్ స్క్రీన్ ఏమన్నా మిస్ అవుతున్నారా? లేదండి, ఆయన ఇంకా సెన్సిటివ్గానే ఉన్నారు. నైస్ అండి, థ్యాంక్ యూ. స్క్రీన్ మీద సుకుమార్ కైండ్ ఆఫ్ సినిమాలు, ఆ సెన్సిటివ్ సుకుమార్ కైండ్ ఆఫ్ సినిమాలు అంటే అది కూడా ఆయన ఏమంటారు, ఆయన ఐడియాస్, ఆయన విజనే కదండి. సో నాకు అదైనా ఆయనలాగే అనిపిస్తుంది, ఇవైనా ఆయన సినిమా ఏదో రకంగా సుకుమార్ గారు కనిపిస్తే అంతే. నైస్ అండి. తబిత గారు, సుకుమార్ గారు అంత టాలెంటెడ్ ఆయన. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూతురు కూడా జానర్లోకి వచ్చేసారు. గాంధీ తాత చెట్టు ఇష్టంగా అనిపిస్తుందా, లేకపోతే పుష్ప 2 ఇష్టంగా అనిపిస్తుందా? ఎందుకంటే అది 1800 అది మీరు చెప్పాలి మేడం. ఏమన్నారు? ఏది బాగుంది అంటున్నారా? ఏది అంటే ఇప్పుడు దేనికి మీ ఓటు ఎక్కువ, సుకృతికా సుకుమార్కా? హస్బెండ్గా మా ఆయన సినిమాకి అండి, కూతురుగా నా కూతురు సినిమాకి. అంటే విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఏదనుకొని మీరు అందరూ యాక్సెప్ట్ చేశారండి? సుకృతి అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఒక పాప, టీనేజ్ గర్ల్, చాలామంది ఇండస్ట్రీలో ఎలా మాట్లాడతారు అనేది ఒక పాయింట్ ఉండింది. తెలుగు ఆడియన్స్ కానీ, తెలుగు ప్రేక్షకులు కానీ వాళ్ళ పిల్లల్ని ఒక యాక్టిస్ట్గా కానీ లేకపోతే ఒక యాక్ట్రెస్గా కానీ ఒప్పుకోరు. మీరు ఏ పాయింట్లో ఒప్పుకున్నారు, ఇంత ముందుకు తీసుకెళ్తున్నారు, ఇంత గొప్పగా ఒక డాటర్ని ప్రజెంట్ చేస్తున్నారు? అంటే అంటే మాకు ఏమి పాపని యాక్టర్ చేయాలన్న థాట్ లేదండి అసలు. అండ్ పద్మ కథ చెప్పిన తర్వాత ఆ కథ నచ్చి మాత్రమే పాప చేయాలని అనుకున్నాను. అండ్ ఇంకేమన్నా అండి క్వశ్చన్? అదే అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనే ఒక మైండ్ సెట్ కూడా ఉంటుందండి. అంటే ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలు రావట్లేదు. మొన్న కూడా అల్లు అర్జున్ గారు కూడా చాలా స్టేజ్ మీద మన తెలుగు ఆడపిల్లలు రావాలని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. శివ, నేను చెప్తా దీనికి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రొఫెషన్లో ఉంటూ, ఇది ఫుడ్ పెడుతూ, సినిమా అనేది దీని మీద బతుకుతూ, అది ఇచ్చిన షర్ట్ వేసుకుంటూ, అది ఇచ్చిన చెప్పులు వేసుకుంటూ, దీని మీద బతుకుతున్నప్పుడు, సో ఇట్స్ లైక్ అంటే మరీ టెంపుల్ అనే పెద్ద అంటే వాడడం కానీ, ఇట్స్ లైక్ టెంపుల్ ఇండస్ట్రీ అనేది. సో ఇందులో ఇప్పుడు తన సింగింగ్ అంతా రేపు పొద్దున యాక్ట్రెస్ చేస్తుంటే నేను తన యాక్ట్రెస్ చేయడానికి ఐ సపోర్ట్. నేను ఎప్పుడు పిల్లల్ని ఎప్పుడు ఆ విషయంలో వల్ల అలాగే సినిమాకి సెట్గా రావద్దని కాదు, వస్తే నేను డిస్టర్బ్ అవుతాను అని కానీ. సో ఇఫ్ దే వాంట్ టు ఈ ఇండస్ట్రీలో ఉండాలనుకుంటే కనుక
అస్సలు ఎవరు ఇంట్లో అబ్జెక్ట్ చేయరు, తను అబ్జెక్ట్ చేయరు, నేను అబ్జెక్ట్ చేయను. ఇట్స్ లైక్ పద్మ గారు, ఈ ఇందాక నుంచి నేను 1.5 hours నుంచి చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమోషనల్ పాయింట్తోని గాంధీ తాత చెట్టు అనేది మేము చూడలేదు కాబట్టి మాకు తెలీదు. మీ పాయింట్లో మీరు ఎంతోమంది చూశారు, 14 hours తీసుకున్నారు కాబట్టి మీకు తెలుసు దాని వాల్యూ. ఇందులో అన్నిటికంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ పాయింట్ ఏంటి మేడం మీకు సినిమాలోనా లేకపోతే సినిమా మీ జర్నీలో? నా జర్నీలోనా? జర్నీలో చాలా హ్యాపీ పాయింట్స్ ఉన్నాయి. హ్యాపీయెస్ట్ పాయింట్ ఇస్ బెస్ట్ ఫ్రెండ్ దొరికింది, విచ్ ఈస్ ద మోస్ట్ స్పెషల్ థింగ్. ఐ థింక్ ఈ సినిమా వల్ల తబిత గారు పరిచయం అవడం ఈజ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ నాకు ఆవిడ ఎవరి వైఫ్, సుకృతి మదర్, సార్ వైఫ్ ఇవన్నీ పక్కన పెడితే షీ ఈజ్ సచ్ ఎ సపోర్టివ్ ఫ్రెండ్ అండ్ అ వండర్ఫుల్ పర్సన్. ఐ థింక్ గెటింగ్ అ ఫ్రెండ్ లైక్ దట్ ఈజ్ మై మోస్ట్ స్పెషల్ థింగ్. మామూలుగా సుకుమార్ గారే భూమి మీద స్టార్ట్ అయ్యి ఆకాశం అంత ఎదిగారు, ఆయనకి మళ్ళీ మీరు పైన కనబడుతున్నారంటే మీరు ఇంకా చాలా గ్రేట్ అనే నా ఫీలింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సుకృతి నిజంగా స్కూల్కి వెళ్ళిన ఫ్రెండ్స్ వీళ్ళందరూ చిన్నప్పుడు చాలా ఎదుగుంటారు. చిన్న ఎయిర్ కట్ చేయాలనుకుంటారు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ టైం నీకు చెప్పినప్పుడు ఏ ధైర్యంతో నువ్వు ఒప్పుకుని చేసావు? రేపు ఫ్రెండ్స్ ఏమైనా అంటారేమో, లేదంటే రిలేషన్ ఏమైనా అంటారేమో, అట్లా ఆ భయం నీకు కలగలేదా? ఫస్ట్ నాకు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు గుండు చేసుకోమని అంది. నేను గుండా పర్వాలేదు, జుట్టే కదా మళ్ళీ పెరుగుతుందిలే అని అనుకున్నాను నేను. ఓకే, ఆ డైలాగ్ నేను సినిమాలో పెట్టుకున్నాను నేను. అవునా? మామూలుగా ఇప్పుడు సుకుమార్ కూతురిగా పరిచయమైన సుకృతి రేపు సుకృతి ఫాదరు సుకుమార్ అనిపించుకునే రేంజ్కి నువ్వు ఎదుగుతావంటే నీకు దాని గురించి ఆ కాన్ఫిడెంట్ ఉంటే ఏమంటావు? సారీ, నువ్వు సుకుమార్ కూతురిగా సుకృతి ప్రజెంట్ ఇందాక టాపిక్ వచ్చింది కదా, రేపు సుకృతి ఫాదర్గా సుకుమార్ అని ఎవరైనా అంటే ఏమంటావు? అసలు నేను ఎప్పుడైనా బయటికి పోతే ఎవరు మీరు సుకృతి కదా, మీ సుకృతి కదా అని ఎవరు ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు నా దగ్గరికి రాలేదు. కానీ నేను మా డాడీతో తిరిగితే అరే సుకుమార్ అని తిరుగుతారు. అందుకే ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ ఎనీ టైమ్ సూన్. అంటే నీకు ఫర్దర్ అంటే చిన్నప్పుడు ఏదైనా డాడీ షూటింగ్ చేసినప్పుడు కానీ నేను కూడా యాక్ట్ చేస్తాను డాడీ, చిన్నప్పుడు తెలియక వయసు కదా, నేను కూడా యాక్ట్ చేయాలని అలా కోరిక ఎప్పుడైనా చిన్నప్పుడు నీకు కలిగిందా? అట్లా ఏదైనా సినిమా కూడా అడిగావా? అడిగినా నేను పుష్పకి అడిగినాను, పుష్ప 2కి కూడా అడిగాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ, మా టీచర్స్, లైక్ ఎవ్రీ వన్, నాకు తెలిసిన వాళ్ళందరూ నువ్వు పుష్పాలు యాక్ట్ చేస్తున్నావు అంటే ఆహా చేస్తలేను, నాకు చేయబుద్ధి అవ్వలేదు, మళ్ళీ అందరూ నేను సుకుమార్ పాపను కదా అందుకే పెట్టినారు అనుకుంటారు. కానీ దాట్స్ నాట్ ది యాక్చువల్ కేస్. ఫస్ట్ అడిగేటప్పుడు ఆడిషన్ చేయప్పుడు చూద్దామని అన్నారు. అవునా? సరే, భవిష్యత్తు ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ప్రూవ్ చేసుకున్నావు, డాడీ ప్రశంసలు పొందావు, మొత్తం అందరూ చూసిన వాళ్ళందరూ హ్యాపీగా. పుష్ప 3లో చేస్తావా, లేదా ఫర్దర్గా ఎప్పుడైనా డాడీ డైరెక్షన్లో సినిమా అవకాశం వస్తే? చూద్దాం, డెఫినెట్గా. నాకు ఆడిషన్ మంచిగా వెళ్తే చూద్దాం, పాస్ అయితే చూద్దాం. సుకుమార్ గారు ఆడిషన్ లేకుండా తీసుకుంటారు అప్పుడు మళ్ళీ ఆడిషన్ ఇవ్వాలా పుష్పత్రికి? పదక పర్మిషన్ తీసుకుంటా. తప్పే మేడం, నేను వెంకట్ ఎన్టీవీ మేడం. అంటే పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నటువంటి వాళ్ళే ఒక మెసేజ్ మూవీస్ తీస్తే జనాన్ని చూడనట్టు పరిస్థితి ఉంది ఇప్పుడు. సో ఈ సినిమాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక నమ్మకం మీకు ఎలా ఉంది, ఏంటి సబ్జెక్ట్ పైన? అంటే మేము ఆడియన్స్ అంటే అండి, నేను చిన్నపిల్లలు చూడాలని అనుకున్నాను. అంటే స్కూల్ పిల్లలు, చిన్నపిల్లలకి అంటే మోర్ మెసేజింగ్గా ఉంది ఈ సినిమా. అంటే అబౌట్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఇంకా అంటే సారీ అండ్ ఎలా మనము చెట్లను కాపాడుకోవాలన్నది చిన్నప్పటి నుంచే వాళ్ళ బ్రెయిన్లో ఆ ఫీడ్ ఉంటే బాగుంటుందని వాళ్ళని మాత్రమే అనుకొని చేసిన సినిమా ఇది. యాక్చువల్లీ గాంధీ తాత చెట్టు అంటే ఇది మనం బుక్లో చదువుకునే ఒక స్టోరీ లాంటిది ఉంది. కానీ ఇప్పుడు జనరేషన్ మొత్తం కూడా 5G జనరేషన్, మొత్తం మొబైల్ ఏ చూసినా కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ ఇలా ఉంటున్నట్టు జనరేషన్. సో ఇలాంటి కథ ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అది మీ చేతిలోనే ఉందండి, మీరే స్ప్రెడ్ చేయాలి ఈ థింగ్ని. సో దట్ అంటే మీరు అందరూ పిల్లలు అవి వదిలేసి కొంచెం ఇలాంటి సినిమాల్ని చూసి వాళ్ళు బయటకు వచ్చేలాగా మీరే ఏదైనా స్ప్రెడ్ చేయాలి గొప్పగా. పద్మ గారు, సుకృత్
ఇప్పుడు సింగర్ అంటే ఇప్పుడు మంచి ఆర్టిస్ట్ వచ్చారు. నాకు తెలిసి డాడీ కంటే ఎక్కువ అవార్డ్స్ మొత్తం మీయే కనిపిస్తున్నాయి అవి. ఆ అవార్డ్స్ అన్నీ చూస్తుంటే డాడీ ఎలా ఫీల్ అవుతున్నారో నాకే తెలియదు, కానీ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ సినిమాకి ఇన్ని అవార్డ్స్ అంటే నిజంగా సుకు గారి డాటర్ గ్రేట్ అనే అనిపిస్తుంది నాకైతే. సో డాడీ ఒకవేళ డైరెక్షన్ ఆయన సినిమాలు చేయాలంటే ఎలాంటి క్యారెక్టర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇప్పుడు రియలిస్టిక్గా ఆన్సర్ చేయాలంటే డెఫినెట్గా నాకు సైడ్ క్యారెక్టర్ ఇస్తారు. రియలిస్టిక్ లైక్ నాకు ఏదైనా పర్వాలేదు, సైడ్ క్యారెక్టర్ ఇవ్వని, షాప్ కీపర్ ఇవ్వని, కింద రాయి కూడా ఇవ్వను, నేను ఏదైనా చేస్తా. మా డాడీ ఏదైనా చేస్తాను నేను. తప్పిదే మేడం, సుక్కు గారు డైరెక్టర్, మీరు ప్రొడ్యూసర్ కదా. సో నేను అలా కాదు సార్. సో ఆయన్ని డైరెక్టర్ని పెట్టి మీరే ఓన్గా ప్రొడ్యూసర్గా సినిమా, ఆయన డైరెక్టర్గా నేను ప్రొడ్యూసర్ కానండి. అమ్మో చేస్తారా మా ఆయన? అంటే బడ్జెట్ ఎక్కువ, అంటే బడ్జెట్ ఆయన ఈ జేబులోంచి తీసి ఈ జేబులో పెట్టినప్పుడు. పద్మ గారు, యా, హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో ఇందాక ట్రైలర్ చూసినంతలో నాకు బాగా నచ్చింది, అంటే మీ సినిమాని ఎందుకు అంత ఆదరిస్తున్నారంటే ఇది ఒక రీజన్ అనుకుంటున్నా. ఒక చోట చెట్ను కొట్టేటప్పుడు హెయిర్ ట్రిమ్ చేసే సీన్ కట్ వేశారు మీరు ట్రైలర్లో. దట్ వాజ్ లైక్ అమేజింగ్ షాట్. అసలు మీ డైరెక్షన్ అన్నది ఏంటి అన్నది అందులో నాకు చాలా బాగా అర్థమైంది. సో దట్ ఈస్ ద రీజన్ మేబీ ఇన్ అవార్డ్స్ అని చెప్పి నేను పర్సనల్గా అనుకున్నా. సో మీ థాట్ అయితే చాలా బాగుంది. హౌ యూ స్టార్టెడ్ అని అంటే ఏది బాగా ఛాలెంజింగ్గా అనిపించింది అంటే వాట్ యూ విల్ సే? సినిమా తీసేటప్పుడు అంటే మేము ఒక చిన్న ఊర్లో షూట్ చేస్తున్నాము అండ్ సింగ్ సౌండ్లో షూట్ చేస్తున్నాము. సో ఒక 200-300 మీటర్స్ వరకు సైలెన్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చేది. పాపం అక్కడ ఇంట్లో వాళ్ళు పని చేసుకుంటున్న వాళ్ళని కూడా వెళ్ళి ఆపేవాళ్ళం మేము. సో చాలా ఇబ్బంది వేసేది ఆ ఊర్లో. మేము మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వాళ్ళ లైఫ్ ఆపేసేవాళ్ళం మేము. సో ఎక్కడ షూట్ చేసిన. సో దట్ వాజ్ వన్ ఛాలెంజింగ్ థింగ్. పాపం నా ఏడీలు బాగా తిట్లు తిని తన్నులు తిని వాళ్ళ దగ్గర ఏదో ఒకటి చేసి వాళ్ళ చేత ఒప్పించి అండ్ వి షార్ట్. మేము ఎక్కడ ఆ ఊళ్ళో వాళ్ళనే జూనియర్ ఆర్టిస్ట్గా, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా వాడాం. కొన్ని డైలాగ్ రోల్స్కి కూడా వాళ్ళనే వాడాము. సో వాళ్ళకి నేర్పించి వాళ్ళ చేత చేయించడం వాజ్ అ లిటిల్ ఛాలెంజింగ్. సూపర్. అండ్ సింధు గారు, సో మీ ఇద్దరు ధైర్యానికి మెచ్చుకోవాలి. 5,000 రూపాయలు ఉండగా స్టార్ట్ చేశారని అన్నారు. సో హౌ యూ గెట్ ఆల్ దిస్ బూస్టప్? అండ్ సుకుమార్ గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్న విషయం ఏంటి? లైక్ ఓకే, సుకుమార్ గారి దగ్గర నుంచి నేర్చుకున్న విషయం అయితే ఐ థింక్ ద డెడికేషన్. అంటే నేను ఐ థింక్ ఆల్మోస్ట్ 3 years ఉన్నాను నేను సార్ టీంలో. అంటే ద డెడికేషన్ అసలు ఆయన అప్పట్లో కుమారి 21F రాస్తున్నప్పుడు లైక్ వెన్ ద ప్రీ ప్రొడక్షన్ వాజ్ హ్యాపెనింగ్, ఆయన నాన్నకు ప్రేమతో కూడా రాస్తున్నారు. ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఆయన ఆ నాన్నకు ప్రేమతో ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ డిస్కషన్ చేసి నైట్ అక్కడే పడుకునేవాళ్ళు. తబిత గారు అప్పుడు పండు చాలా చిన్నపిల్ల అనమాట. ఫస్ట్ టైం అప్పుడు లైక్ షీ వాజ్ ఎ బేబీ. వాళ్ళు ఆఫీస్లో సార్ని కలవటానికి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. సార్ అయితే అక్కడే ఉండేవాళ్ళు. ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్, దట్ డెడికేషన్. సో అప్పటి నుంచి ఏంటంటే మైండ్లో అలా పడిపోయింది, నిద్రలు ఇల్లు ఇవన్నీ మనకి ఏం లేవు, సినిమా అంటే ఇలానే ఉండాలి, మేము అలానే ఉంటాం యాక్చువల్లీ. సూపర్. అండ్ సుకృతి, యా, ఓన్లీ వన్ థింగ్, లైక్ యువర్ డాడ్ ఈస్ లైక్ ఐ థింక్ హీస్ అ మ్యాథ్స్ టీచర్, రైట్? యు ఆర్ గుడ్ అట్ ఇన్ మ్యాథ్స్ ఆర్ నాట్? అది మాకు తెలుసుకోవాలని అనుకుంది. ఫస్ట్ యూ వెరీ ప్రిటీ. Thank you. You too. And second, no. You are not good at maths. I'm okay at it. Definitely not good. Tabitha ma'am, this stars an anchor plus TV నుంచి. యా, నా క్వశ్చన్ ఏంటంటే లైక్ ఏ డాటర్ కైనా ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకోవాలన్నప్పుడు కొంచెం మనం టెన్స్ అవుతాం, ఈ క్యారెక్టర్కి ఇంత చేస్తామని చెప్పేసి అనుకుంటాం. వాట్ యూ ఫీల్, మీరేం ఫీల్ అయ్యారు హెయిర్ కట్ చేపించుకుందామంటే? అంటే హెయిర్ కట్ చేస్తారని చెప్పి తను ఒప్పుకున్న రోజు మాత్రం నేను సైగ చేస్తా ఉన్నాను, ఒప్పుకోవద్దు, జుట్టు వద్దు, అంటే తను టీన్స్లో ఉంది కదా అని వద్దన్నాను. బట్ తను నన్ను చూస్తూనే తనకి ఎస్ అని చెప్పింది. సో నేను అనుకున్నాను ఓకే తను రెడీగా ఉంది కదా, ఓకేలే హెయిరే కదా పర్లేదు, తను కంఫర్ట్గా ఉంటే ఓకే అని అనుకున్నాను. ఇది యాక్చువల్లీ తను ఒప్పుకుంది. యాక్చువల్ ఆ సీన్ షూట్ చేసేటప్పుడు చుట్టూ 200 మంది ఉన్నారు అండ్ అందరు చూస్తున్నారు.
ఆ లైటింగ్ మారుస్తాము, కెమెరా యాంగిల్స్ ఆ సీన్ షూట్ చేయడానికి ఒక హాఫ్ డే పట్టింది. సో తనకి కొంచెం కొంచెం చేస్తున్నాము, ఆపుతున్నాము, అందరు చూస్తూ ఉన్నారు చుట్టూ. మేమిద్దరం ఏడ్ చేసాం తను ఎంబారెస్ అవుతుందేమో అని. తను బాగానే ఉంది యాక్చువల్లీ. మీరు వాట్ యూ ఫీల్, మీరేం ఫీల్ అయ్యారు దట్ డే, ఆ రోజు షార్ట్ అయినప్పుడు? హాయిగా ఉండే. పద్దు గారు, హలో మ్యామ్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. హాయ్. సో అంటే మీరు ఇందాక మాట్లాడుతూ చాలా మందిని ఆడిషన్ చేశాను, చాలా మందిని చూశాను, వాళ్ళెవరు గుండు కొట్టించుకోవాలనగానే నో అన్నారు. ఒకవేళ సుకృతి గారు కూడా నో అని ఉంటే గాంధీ తాత చెట్టు ప్రాజెక్ట్ ఏమై ఉండేది? మేబీ నాకు గుండు ముందు నుంచే ఇట్ వాజ్ ఎ డీల్ బ్రేకర్. ఎందుకంటే మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది ఆ క్యారెక్టర్ ఇంటెన్సిటీ. నో నో. తబితా మ్యామ్, సో అంటే స్టోరీస్ వినేటప్పుడు కానీ లేకపోతే మామూలుగా మీరు ప్రొడ్యూస్ చేసే స్టోరీస్ వినేటప్పుడు సో సుకుమార్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉంటుందా? సో ఆయనలాగా ఆలోచించటం, సో ఆయనలాగా స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ అవ్వటం ఇలా ఉంటుందా, లేకపోతే మీకంటే ఒక సపరేట్ స్టైల్? నాది సపరేట్ అండి. ఎప్పుడు ఆయన నరేషన్లో నేను కూర్చొనే లేదు. ఆయన ఎలా వింటారో నాకు తెలీదు, ఆయన ఎలా జడ్జ్ చేస్తారో నాకు తెలీదు. సో నాది నేను నా వేలో నేను చూస్ చేస్తున్నాను యాక్చువల్లీ. డైరెక్టర్ గారు యాక్చువల్గా స్టోరీ నేరేషన్ కానీ దీన్ని ఎప్పుడు తనతో డిస్కస్ చేయలేదు, మాట్లాడు. ఒకటంటే సాంగ్స్ మాత్రం వినిపిస్తాను. తన సాంగ్స్ జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది, ట్యూన్ మాత్రం వినిపిస్తాను. సో ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళ జర్నీ వేరు, కంప్లీట్గా నా జర్నీ వేరు. బద్దక్క సిందక్క చెప్పినట్టు నేను ఆఫీస్లోనే వాళ్ళ ఇంట్లోనే. యాక్చువల్గా ఇన్సిడెంట్ ఎలా చెప్పాను, నాన్నకు ప్రేమతో కుమారుడు జరిగేటప్పుడు పండు చిన్నది. సో డాడీ ఒకసారి పడుకుంటారని చెప్పి కింద పడుకుంటాను ఎప్పుడు. సో అక్కడ పడుకునేది. నేనేంటి నా కూతురు కింద పడుకుందని అర్ధరాత్రి వచ్చి దాన్ని మంచం మీద పడుకోబెట్టి నేను కింద పడుకునేవాడిని. సో ఇట్స్ లైక్ సో వాళ్ళ జర్నీ వేరే కంప్లీట్గా. సో సినిమా సంబంధించి నా నుంచి ఏ నాలెడ్జ్ లేదు వాళ్ళు. కంప్లీట్గా ఇట్స్ వెరీ వెరీ ఇండిపెండెంట్. ఏమని చెప్పారు, ఇండివిజువల్ అన్న ఇండిపెండెంట్ నాలెడ్జ్. ఇట్స్ లైక్ తబితా గారు, హాయ్ అండి. దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఎంపవర్మెంట్ కనిపిస్తుంది ఫస్ట్ టైం స్టేజ్ మీద. సుకుమార్ గారు, నేను యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు సే దట్ ఎవరైతే ఆడవాళ్ళు కలిసి పని చేయలేరు అనుకుంటున్నారో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఎస్, సుకుమార్ గారు ఇందాక మాట్లాడుతూ పద్దు గారిని చాలా అప్రిషియేట్ చేశారు. సో యాజ్ ఏ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా అండ్ రైటర్గా సార్ రైటింగ్స్ కానీ డైరెక్షన్ కానీ ప్రతి ఒక్కరూ ఫ్యాన్స్ ఉంటారు. సో ఆయన వర్క్ని మీరు ఇంటి దగ్గర నుంచే చూసుంటారు. హోంవర్క్ కానీ, ఒక క్యారెక్టర్ కోసం కానీ, ఒక సినిమా కోసం కానీ చాలా గ్రౌండ్ వర్క్ చేస్తారు. సో పద్దు గారిని కూడా మీరు అంటే ఈ ప్రాజెక్ట్ కోసం చూస్తూ వచ్చారు. సో ఎనీ సిమిలారిటీస్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్? సిమిలారిటీస్ అంటే పద్మ మచ్ బెటర్ అండ్ ఈజీ. తను హ్యాపీగా కంఫర్టబుల్గా చేసేసుకుంటుంది డైరెక్షన్. కమింగ్ టు మై హస్బెండ్, అది అది మనకు చూస్తున్నప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది, కానీ తన రైటింగ్ నుంచి అది నాకు చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది ఇంట్లో. అంటే ఆయన మూడ్ కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ ఇంట్లో పద్మతో హ్యాపీగా చిల్గా ఉండింది. పద్మ చిల్ డైరెక్టర్. నా ప్రొడ్యూసర్ చూడండి, డబ్బులే లేకుండా తిరుగుతుంది. ఆయన మీద ఎంత ప్రెషర్ ఉంది, ఆయన ఎన్ని కోట్ల సినిమా తీస్తున్నారు. మేమిద్దరం సేమ్గా వెళ్ళాం. సుకుమార్ సార్, వన్ క్వశ్చన్ ఫర్ యూ సార్. సార్, యాజ్ ఏ ప్రౌడ్ ఇంటరాక్షన్ బిట్వీన్ అస్ యాజ్ ఏ ప్రౌడ్ ఫాదర్గా, సో మీ ఆ ప్రౌడ్నెస్ అనేది మీ కళ్ళలో కనిపిస్తుంది. సో మీ డాటర్ని స్క్రీన్ మీద ఫస్ట్ టైం చూసుకుంటూ, సో అండ్ అలాగే తబితా గారి ప్రొడక్షన్. సో తబితా గారు ప్రొడక్షన్ నచ్చిందా? సో డాటర్ యాక్టింగ్ నచ్చిందా? డాడీ అదే కొంచెం అదే నిజంగా జాగ్రత్తగా చెప్పు. ఎందుకంటే ఇఫ్ యూ చూస్ మమ్మీ నేను నిన్ను కొడతా, నన్ను పిక్ చేస్తే మమ్మీ నిన్ను కొడుతుంది. సో టోటల్గా కొట్టడం కామన్. లేదు అదే లేదా అంటే క్వశ్చన్ మర్చిపోయాను. అవునవును, డెఫినెట్గా ఇంటికి వెళ్ళి కొట్టినా కానీ నా కూతురు యాక్టింగ్ నచ్చింది. బికాజ్ డాడీకి తెలిసి నేను అట్లా కొట్టాను. రావు గారు, జల్లంగా ఇలాంటి సినిమాలు అంటే మీరు 100 కోట్లు రీసెంట్గా చూసేశారు. సో ఏ సినిమాకైనా కమర్షియల్ సినిమాలు వేరు, అవార్డ్ సినిమాలు వేరు.
అవార్డ్ సినిమాలని కమర్షియల్గా పరచడం, కమర్షియల్ సినిమా అవార్డుగా పరచడం. కానీ కొన్ని సినిమాలు మాత్రం అటు కమర్షియల్ ప్లస్ అవార్డు రెండు తెచ్చి పెడతాయి. ఈ సినిమా చూసినప్పుడు ఇందాక డిస్కషన్ 100 కోట్లు మినిమం చేస్తుందని అనుకున్నారు కదా, ఇంత సుకుమార్ గారు 100 కోట్లు చేసినా చాలు అనుకున్నారు కదా. సో ఈ సినిమా చూసిన తర్వాత కమర్షియల్గా ఈ సినిమా ఎంత రీచ్ అవుతుంది అనేది ఒక ప్రొడ్యూసర్గా మీరు ఏం చెప్తారు? కమర్షియల్ సక్సెస్ అనేది నిజంగా రేర్గా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి సినిమా అవార్డులు రావడం వేరు, అప్లాజ్ వేరు, కమర్షియల్ సక్సెస్ వేరు. థియేటర్కి వెళ్ళడం అంటే చాలా రిస్క్. కానీ దాని గురించి మీరు నిర్మాతగా ఏం చెప్తారు? అసలు మేము ఈ సినిమా లో పార్ట్ అయ్యి చేసిన దానికి ఇవాళ ఇచ్చిన సాటిస్ఫాక్షన్తో అసలు మేము అచీవ్డ్ అండి ఎవ్రీథింగ్. అంతేగాని దీని నెంబర్లు ఎంత చేస్తుంది అసలు అలాంటి కైండ్ ఆఫ్ సినిమా కాదండి. ఇదేంటంటే చాలామంది హార్ట్స్కి రీచ్ అవుద్ది, పర్ఫార్మెన్స్లు బాగున్నాయి అనిపిస్తుంది, డైరెక్షను, డైలాగులు మంచి ఇది చిన్న కమర్షియల్ ఫీల్తో మీకు ఒక మెసేజ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అరే ఇలాంటి సినిమాలు ఛానల్ మిస్ అయ్యాం కదా అనిపిస్తుంది. ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్న సినిమా ఇదండి. దీన్ని ఇవాళ మీరు దీని నెంబర్ ఎంత చేస్తుంది అంటే అసలు దీన్ని స్టేచరు వాల్యూ తగ్గించినట్టుంది. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే చాలా చాలా మంచి సినిమా చేసేవని అందరికి సాటిస్ఫాక్షన్. అలాగే ఇప్పుడు ఆడియన్సెస్ టేస్ట్ ఇలాంటి సినిమా ఇంత టేస్ట్ఫుల్ సినిమాని వాళ్ళు కూడా చాలామంది చూసి ప్రమోట్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారు తీసిన బలగం ఉంది, ఎంత అప్లాజ్ వచ్చింది, ఎలా చూశారు? మాది కూడా అంటే దానికేం తక్కువైన సినిమా కానీ ఇది కానీ అసలు ఎప్పుడు ఎవరికి ఆ ఫీలింగ్ లేదు. చాలా మంచి సినిమా చేసాం, ఆడియన్స్ బాగా వచ్చి ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నామండి. కానీ ఈ సినిమా తీసినందుకు చాలా 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 హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అంటే తీయలేదు, యాక్చువల్ సింధు గారు తీశారు, దీంట్లో పార్ట్ అవ్వటానికి అయినందుకు. డైరెక్టర్ 100 కోట్లు మామూలుగా సినిమా కలెక్ట్ చేసిన పుష్ప కొంతమందికి కామెంట్స్ వినపడ్డాయి, ఇండస్ట్రీ కూడా చెప్పారు, అదేంటి దొంగ క్యారెక్టర్, చెట్లు నరకడం ఇట్లా ఇలా రకరకాల వచ్చింది. అయితే ఈ సినిమా కూడా సేమ్ చెట్టు ఇందాక టాపిక్ వచ్చింది కాబట్టి సో వాళ్ళ చేత మెప్పు పొందే విధంగా ఈ సినిమా ఉంటుందని ఇందాక మీరు అన్నారు కదా, దాని గురించి. డెఫినెట్గా అండి. ఇప్పుడు అది నేను ఇందాక చెప్పినట్టు బిగ్ స్కేల్ కమర్షియల్ పాన్ ఇండియా ఫిలిం, దాని సెటప్ ఉంది, క్యారెక్టరైజేషను, XYZ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సినిమా వెల్ ప్యాక్డ్, అదిరిపోయింది. ఇది దానికన్నా ముందు స్టార్ట్ అయింది సినిమా. కాకపోతే మేము అలాంటి సినిమాలు చేస్తాం, ఇలాంటి సినిమాలు సపోర్ట్ చేస్తాం, మాకు అన్నీ సమానమే. డెఫినెట్గా దీన్ని చూసినాక అందరూ చాలా చాలా బాగుందని అంటారనేది మా అందరి నమ్మకం అండి. లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అడగని వాళ్ళకి ఇద్దాం ఒకసారి ఆపర్చునిటీ. ఇది ఈ డౌట్ చాలా నాళ్ళ నుంచి ఉందండి నాకు. సింక్ సౌండ్ చాలా మంది ఆన్ లొకేషన్లో ఉండే సింక్ సౌండ్ చాలా ఇప్పటికి క్వైట్ ఎ ఫ్యూ ఫిల్మ్స్ వచ్చినాయి. బట్ ఎందుకు చేస్తారో నాకు తెలియదు కానీ ఇప్పుడు వరకు చాలాసార్లు కొంచెం డిసప్పాయింటింగ్గానే అనిపించింది. ఒక్కొక్క చోట డైలాగ్స్ అర్థం కాకపోవడం అలాంటి. ఎందుకు తీస్తారు అసలు సింక్ సౌండ్ అనేది, ఎందుకు ఆప్ట్ చేసుకుంటారు? అండ్ మీ సినిమాలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది? నాకు యాక్చువల్లీ నేను రాసే ప్రతి సినిమాకి నేను డబ్బింగ్లో కూర్చునేదాన్ని, అండ్ నాకు డబ్బింగ్ చాలా ఇష్టం. అంటే ఒక రీక్రియేట్ చేసే ఛాన్స్ దొరుకుతుంది అండ్ ఎవ్రీథింగ్. కానీ ఈ సినిమా అన్నప్పుడు సింక్ సౌండ్ ఎందుకు చేస్తారని నేను కూడా రీసెర్చ్ చేశాను. చూస్తే వాళ్ళు యాక్ట్ చేసేటప్పుడు ఒక ఎమోషన్, ఒక బ్రెత్ కానీ ఒక ఇంటెన్సిటీ కానీ అది రీక్రియేట్ చేయడం అందరు యాక్టర్స్కి అవ్వదు. సో డబ్బింగ్లో చాలామంది వాయిసెస్ రీప్లేస్ అవుతాయి, అన్నీ అవుతాయి. అండ్ ఇక్కడ పిల్లలు వీళ్ళ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అండ్ న్యాచురల్లీ వీళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు ఆ ఎనర్జీతో చేస్తారు, అది మళ్ళీ రీక్రియేట్ చేయడం చాలా ప్రాబ్లం. బట్ ఈ సినిమా సింగ్ సౌండ్ అయితే బాగా వచ్చింది. ఇప్పటివరకు నాకు చూసిన వాళ్ళు ఎవరు సింగ్ సౌండ్ బాగాలేదని చెప్పలేదు. సో చూశాక మనం మళ్ళీ నేను మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. తబితా మ్యామ్ కంగ్రాట్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం చూస్తున్నాం మ్యామ్, చాలా నిండుగా ఉంది అంతా మీ సినిమాకి. మ్యామ్ ప్రతి మగవాడి సక్సెస్ వెనకాల ఒక మహిళ ఉంటుంది అంటారు కదా, సుకుమార్ గారి సక్సెస్ వెనకాల మీ పాత్ర ఎంతవరకు ఉంది? అండ్ ఆయనలో బాగా ఇన్స్పైర్ అయిన అంశాలు ఏమైనా ఉన్నాయా, మీరు బాగా ఇన్స్పైర్ అయ్యి ఆయనలో తీసుకోవాల్సినవి? ఏమండి ఈ క్వశ్చన్ ఆవిడని అడగకూడదు మీరు, ఇది చాలా రాంగ్. చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తారు ఆవిడ ఎంత పెద్ద సపోర్ట్ సార్కి. అసలు మీరు చుట్టూ ఇక్కడ ఆవిడ ఎంతమందికి తెలుసు వాళ్ళందరిని అడగండి, అందరు చెప్తారు ఈ క్వశ్చన్కి ఆన్సర్. మీరు ఆవిడని అడిగి చాలా రాంగ్ క్వశ్చన్ ఇది. ఇన్స్పైర్ తబిత గారు, యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో ఉమెన్
ఉమెన్ మేకర్స్ చేసిన సినిమాలు ఎలిఫెంట్ సినిమా కానీ మన లాపటా లేడీస్ కానీ ఇలాంటి సినిమాలని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద అంటే ఆస్కార్ లాంటి దీనికి పోటీ పడ్డాయి కదా, మీరేమన్నా దానికి పంపించే ఆలోచనలు ఉన్నాయి? ఎందుకంటే గాంధీ అనేది ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ కదా, బ్రాండ్ యాక్చువల్లీ కదా. నేను ఇవాళే అన్నానండి మా అమ్మాయితో, అంటే నేను కోరుకుంటున్నాను అలా పంపించాలని. సో నేను ఐ విల్ పుట్ మై 100%, అంటే లైక్ నేను ట్రై చేస్తాను డెఫినెట్గా. ఎందుకంటే వై బికాజ్ అండి ఇంటర్నేషనల్గా ఒక ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కానీ దీని మీద ఎక్కువ ఈ మధ్య ఫోకసింగ్ జరుగుతుంది కదండి. సో అందుకని నేను అడిగాను. అవునండి, అవును, డెఫినెట్గా నేను ట్రై చేస్తాను డెఫినెట్గా. తబిత గారు, మ్యామ్ యాక్చువల్గా తబితా సుకుమార్ గారు అంటే మాకు మెయిన్గా సుకుమార్ గారు వైఫ్ ఫస్ట్ వచ్చి, తర్వాత మీరు తీసిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం విచ్ క్రియేటెడ్ ఇంపాక్ట్, అంటే ఒక సెపరేట్ జోనర్ మీరు ఒక ప్రొడ్యూసర్గా ప్రూవ్ చేసింది. అండ్ ఇప్పుడు గాంధీ తాజ్ చెట్టుతో వస్తున్నారు. సో నెక్స్ట్ ఎలాంటి మూవీస్ తోటి మీరు ముందుకు వద్దాం అనుకుంటున్నారు? ప్రొడక్షన్ మీద ఎలాంటి క్యారెక్టర్స్ బేస్ చేసుకొని మూవీస్ తీద్దాం అనుకుంటున్నారు? అంటే ఎలాంటి క్యారెక్టర్ బేస్ చేసుకొని కాదండి, నేను మంచి కథ అయి ఉండాలి అండ్ గుడ్ ఎంటర్టైనర్ అయి ఉండాలి అని అనుకుంటున్నాను. అంటే బిగ్ స్కేల్ సినిమాలు చేయడానికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, బట్ మంచి కథ ఉండి మంచి ఇన్ఫర్మేషన్ ఉండి అండ్ అంటే లైక్ మంచి ఏదైనా ఏమంటారు ఏదైనా సోషల్ మెసేజ్ ఉన్న లాంటివైనా, సో అలా ఏదైనా మంచి కథలు ఉంటే అలా చేయాలనుకుంటున్నాను నేను. పద్మావతి గారు, సో గాంధీతాత్ చెట్టు అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ జనరేషన్ వాళ్ళకి ఎంతవరకు అనేది, అంటే మీరు తీసింది ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ లాగా ఉన్నా ఈ జనరేషన్ వాళ్ళకి చాలా వరకు ఇలాంటి సినిమాలని సినిమాల్లో మనకు మాసీ ఎలిమెంట్స్ ఇలాంటివి ఉంటే ఎక్కువ చూస్తున్నారు, హై ఉంటే ఎక్కువ వస్తున్నారు. సో ఈ సినిమా వరకు ఓకే, బట్ నెక్స్ట్ వచ్చే సినిమాలని ఎలా ప్లాన్ చేసుకుందాం? నేను యాక్చువల్లీ ఇది మీకు చూడ్డానికి ఇలా అవార్డ్ సినిమాలకు కనిపించిన, నాకు కమర్షియల్ వాళ్ళు ఎవరు చూసినా వాళ్ళు చాలా కమర్షియల్గా ఉందని చెప్పారు. ఎందుకు చెప్పారో నాకు తెలీదు. సో ఎందుకంటే ఇది ఒక హీరో ఓరియంటెడ్ సినిమా, ఒక హీరో ఓరియంటెడ్ కదా, కాకపోతే హీరో ఒక 15 ఏళ్ళ అమ్మాయి. నేను ఆ 15 ఏళ్ళ అమ్మాయి కూడా హీరో అవ్వచ్చు అన్న ఉద్దేశంతో రాశాను. ఆ అమ్మాయిని తీసి హీరోని పెట్టినా, ఆ అమ్మాయిని తీసి ఒక ముస్లాన్ని పెట్టినా, ఆ అమ్మాయిని తీసి ఎవరిని పెట్టినా ఈ కథ మళ్ళీ రాసి తీయచ్చు. బట్ జస్ట్ టు షో ఎనీ వన్ కెన్ బీ ఎ హీరో, ఐ వాంటెడ్ అ 15-year-old గర్ల్. బికాస్ ఆ యంగ్ అడల్ట్ ఏజ్ ఏదైతే ఉందో 10 to 15 years old, అది పిల్లల నుంచి అడల్ట్హుడ్కి ట్రాన్సిషన్ అయ్యే ఏజ్. ఆ ఏజ్లో దే ఆర్ వెరీ రిసెప్టివ్, చాలా అబ్జర్వ్ చేసుకుంటారు, చాలా విషయాలు నేర్చుకుంటారు, వాళ్ళ పర్సనాలిటీ బిల్డ్ అవుతుంది, వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతారు. అలాంటి ఏజ్ వాళ్ళకి మంచి కథ ఒకటి చేయాలి. బికాస్ మా పేరెంట్స్ ఇద్దరు అకాడమిషియన్స్, వాళ్ళు దే ఆల్వేస్, ఐ గ్రూ అప్ విత్ అ లాట్ ఆఫ్ కిడ్స్, జనరేషన్స్ ఆఫ్ కిడ్స్ చూస్తూ పెరిగాను. సో ఆ ఏజ్ గ్రూప్ పిల్లలకి ఏమైనా మంచి స్టోరీ చేయాలి విచ్ ఇస్ ఆల్సో ఎంటర్టైనింగ్ అండ్ ఎంకరేజింగ్, ఇన్స్పైరింగ్ అండ్ మోటివేటింగ్. నాకు చాలా ఏళ్ళ వరకు అలాంటి ఐడియా రాలేదు. ఇది రాగానే అది తీయాలి అన్న నా జీల్ ఆగలేదు. ఇంక ఇది తీసాకే ఏమైనా చేయాలి నేను అని నా రైటింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ వదిలేసి ఇదే తీస్తానని మొండికి కూర్చొని తీశాను నేను. తబిత గారు హియర్ అండి. హాయ్. అదేనండి ప్రాబ్లం ఏంటంటే మెసేజ్ సినిమా కదా అని ఎంటర్టైనింగ్గా ఉండదు అనుకుని ఇదే ప్రాబ్లం. సో అంటే యాక్చువల్గా సినిమా ఎంగేజ్ అయితే ఆడియన్స్ చూస్తారు, ఎంగేజింగ్గా చెప్తే. ఈ సినిమా ఎంత ఎంగేజింగ్ ఉందంటే ఇట్స్ లైక్ అందుకే తన కమర్షియల్ ఉంది. బికాస్ ఇట్స్ లైక్ కమర్షియల్ వే, అంటే ఎంగేజ్ చేయడమే కమర్షియల్ వే అయితే ఈ సినిమా అంత ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరకదు మీకు, డెఫినెట్గా. సో అదే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా మీరు అవార్డ్స్ చూసిన వెంటనే ఆ సినిమాలు పక్కన పెట్టేస్తున్నారు, అలా అనుకోవద్దని. నేను అందుకే మా అనురాగ్ చెప్పారు ఏంటంటే, సార్ అవార్డ్స్ తీసేద్దాం సార్ అక్కడ నుంచి అని. ఈ సినిమా కమర్షియల్ సినిమా సార్, ఇది జనాలు థియేటర్కి వస్తారు, ఎంజాయ్ చేస్తారు, అవార్డ్స్ అనేది తీసేద్దామని. బట్ ఎందుకో ఇంత అప్రిషియేషన్ వచ్చింది కదా అని చూపించాలనిపించి కేవలం పద్ధతి కోసం ఉంచాను, కానీ లేకపోతే అవార్డ్స్ తీసేసి ఉండేవాడిని అక్కడ నేను. సార్ క్విక్ క్వశ్చన్, మీరు నిజంగానే జర్నలిస్టా? ఇప్పుడు జర్నలిస్ట్ ఫర్ రైటర్ కమ్ జర్నలిస్ట్. నన్ను ఇప్పుడే చేస్తారు, జర్నలిస్ట్ చేస్తారు నన్ను. నేను తబిత గారు డెబ్యూ డెబ్యూ యాక్చువల్లీ డెబ్యూ. హాయ్ తబిత గారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ కూడా చాలా బాగుంది. అండ్ తను హెయిర్ ట్రిమ్ చేస్తున్నప్పుడు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. లైక్ హ్యాట్స్ ఆఫ్ టు హర్. టీనేజ్లో ఎవరు అలాంటివి యాక్సెప్ట్ చేయరు. అండ్ మ్యామ్ మీకు క్వశ్చన్ ఏంటి అని అంటే, సో మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఇస్ అ సూపర్ సక్సెస్. అంటే ఆ రావు రమేష్ గారి కెరియర్లో ది బెస్ట్ వన్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు గాంధీ తాత, అంటే ద వే యూ సెలెక్ట్ ద స్టోరీస్ వాజ్ నైస్. అంటే లైక్ ఎవరి సజెషన్ అయినా తీసుకుంటారా? బికాజ్ ఇందాక సుకుమార్ గారు మాట్లాడుతూ సాంగ్ సెలెక్షన్స్ ఆవిడ చాలా బాగుంటుంది అని అయితే చెప్పారు. సో అందుకు అంటే లైక్ ఎవరి సజెషన్ అయినా తీసుకుంటారా? కూర్చొని ఏమైనా డిస్కషన్ చేస్తారా సుకుమార్ గారితో? ఆర్ ఇట్స్ యువర్ ఓన్ వన్? లేదండి, అంటే సజెషన్స్ ఎప్పుడు తీసుకోలేదు, కానీ ఒక్క సజెషన్ మా ఆయన చెప్పింది మాత్రం గుర్తుపెట్టుకుంటున్నాను నేను. నరేషన్స్ అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఎన్ని కథలు వింటున్నా ఒక కథ విన్నప్పుడు అది నీకు ఒక వావ్ అన్న ఫ్యాక్టర్ క్రియేట్ చేయగలిగితే దెన్ దట్స్ ద ఫిలిం అని చెప్పారు. సో నేను నరేషన్స్ వింటున్నప్పుడు నేను ఎక్కడైనా నాకు ఆ ఫీల్ కలుగుతుందా అని దృష్టిలో పెట్టుకొని వింటుంటాను, అలాగే పిక్ చేసుకుంటున్నాను. ఓకే, ప్రొడక్షన్ వర్కేనా లేకపోతే తబితా గారి దగ్గర నుంచి ఏమైనా డైరెక్షన్స్ ఎక్స్పెక్ట్? నో, నాట్ ఎట్ ఆల్, నో ఛాన్స్ ఎట్ ఆల్, నో. ఓకే మ్యామ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తబితా గారు చెప్పండి మేడం, ఒకే ఫ్యామిలీలో ఒక కాంబో ఉంది. అంటే మీరు ప్రొడ్యూసరు, పాప ఏమో యాక్టర్, హస్బెండ్ ఏమో డైరెక్టర్. అంటే ఒక కాంబినేషన్లో మీ మూవీ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక ఫిల్మ్ ఏదైనా? హూ నోస్ అండి, ఏమో తెలీదు. ఇఫ్ ఇట్ ఈస్ రిటర్న్ మేబీ, ఏమో. రవి గారు మిమ్మల్ని కోపంగా చూస్తున్నారు. మీరు లేనిపోయిన క్వశ్చన్లు అడిగి మా అవకాశం కూడా చెడగొట్టం. మీ అబ్బాయి ఏమవుదాం అనుకున్నాడు? మా అబ్బాయి అండి, నేను వాడికి ఉన్న తెలివికి, వాడికి ఉన్న టైమింగ్కి వాళ్ళ డాడీ లాగా డైరెక్టర్ అవుతారని నేను అనుకుంటున్నాను. కానీ వాడు డైరెక్టర్ అంటే బిగ్ నో అని చెప్తాడు ఎవ్రీడే. నో, ఐ డోంట్ వాంట్ టు బికమ్ లైక్ డాడీ అని చెప్తాడు. ఐ డోంట్ నో అండి, ఇప్పుడైతే తెలీదు. అంటే అక్కకి ఇంత అప్లాజ్ వచ్చిన తర్వాత నేను కూడా అయిపోతాను అంటారు, చిన్నపిల్లలు సరదాగా ఉంటుంది కదా. అసలు ఒక నిమిషం, తిని ఆన్సర్ చేస్తుందంట. చెప్పమా. లాస్ట్ వీక్ నేను పైలట్ ఉంటానని అన్నాడు. లాస్ట్ వీక్ నేను సోల్జర్ అవుతా అని ఉన్నాడు. లాస్ట్ వీక్ నేను వరల్డ్ రూబిక్స్ క్యూబ్ సాల్వర్ అవుతాడని అన్నాడు. ఈ వీక్ అయితే ఆర్టిస్ట్ అవుతానని అన్నాడు. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నేను గేమర్ అవుతా అని అంటాడు. పద్దు మ్యామ్, హాయ్ మ్యామ్, ఐఎమ్ భవ్య ఫ్రమ్ టీఎఫ్పిసి. Hi, మ్యామ్, Bhavya. మీరు యాక్చువల్లీ ఇందాక సుకుమార్ సార్ చెప్పారు ఎవరైనా స్టోరీ బాగా నరేట్ చేస్తే సినిమా హిట్ అని చెప్పారు. సో మీ నరేషన్ యాక్చువల్లీ ఇందాక స్పీచ్ కానీ అంతా చాలా ఎమోషనల్ డ్రివెన్ ఉంటుందన్నమాట. ఈవెన్ స్టోరీ గాంధీ తాత చెట్టు ఇదంతా ఎమోషనల్ ఉంది. ఇంతకుముందు మహానటి, అంటే మీరు ఎక్కువగా ఎమోషనల్ కైండ్ ఆఫ్ స్టోరీస్ తీయాలి అని ఫిక్స్ అయ్యారా, లేకపోతే అందులో మీ జోనర్ కూడా అలానే ఉండబోతుందా నెక్స్ట్ కూడా? యా, యాక్చువల్లీ నేను డ్రామా చాలా ఎంజాయ్ చేస్తాను. నాకు డ్రామా చాలా ఎవర్ గ్రీన్, టైమ్లెస్ అనిపిస్తుంది. డ్రామా మూవీస్ మనం ఎన్ని ఇయర్స్ అయినా కూడా వి స్టిల్ రిమెంబర్ దెమ్. శంకరాభరణం లాంటి సినిమాలు ఎన్ని ఇయర్స్ బ్యాక్ చూసినా మనం వి రిమెంబర్ హౌ వి ఫెల్ట్ ఎట్ దట్ పాయింట్. సో ఐ రిలే ఆన్ డ్రామా యాజ్ ఎ రైటర్. నా స్ట్రెంగ్త్ అది. సో దాని మీద రిలే అవుతా. బట్ ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్. యూజువలీ నేను ఎమోషన్ బాగా రాస్తాను, బట్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఇవాళ చాలాసేపు చండాలంగా ఏడ్చానని ఫీలింగ్ నాకు. పద్మ గారు, తర్వాత ఈ వీడియో అంతా చూసి ఇంటికి వెళ్ళి రిగ్రెట్ అవుతాను. సింధు మ్యామ్, యాక్చువల్లీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా మీరు యాక్చువల్లీ అసలు విత్ జీరో మనీ, జస్ట్ చాలా తక్కువ మనీ తోటి మీరు ఇన్వెస్ట్ చేశారు మూవీ అని తెలుస్తుంది. సో ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఒక మూవీ చేయాలనుకున్న వాళ్ళకి ఎలాంటి వాళ్ళైనా సరే మూవీ చేయొచ్చు అని ఒక ఇన్స్పిరేషన్ కూడా ఇచ్చారు మీరు. మీరు నిజంగానే వేరే ఉమెన్కి కానీ మిగతా వాళ్ళు మీలాగా ముందుకు రావాలి అని అంటే మీరు ఏం చెప్తారు ఈ మూవీతో? పేషెన్స్, యాక్చువల్లీ ఐ థింక్ పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇది జస్ట్ వన్ డే అనుకున్నది కాదు. ఈ 5,000 రూపీస్తో సినిమా చేయాలని వచ్చిన ధైర్యం 15 ఇయర్స్ నుంచి ఉన్న థింగ్ అనమాట. బికాజ్ ఐ మైసెల్ఫ్ ఐమ్ ఫిల్మ్ మేకర్, డైరెక్టర్, రైటర్గా ఒక సినిమా తీయటం ఎంత కష్టమో తెలుసు. కాబట్టి మనకి డబ్బులు లేకపోయినా పర్లేదు, కానీ తీసే ఒక లిబర్టీ ఉండాలని మాత్రం తెలుసు. నేను అది ధైర్యం ఇవ్వాలని తెలుసు, అదొక్కటే ఇచ్చా. సో అందుకనే ఐ థింక్ విత్ ఆ ధైర్యం అండ్ ఆ పేషెన్స్ అండ్ రెసిలియన్స్, మా సినిమా కూడా అదే చెప్తుంది యాక్చువల్లీ. ఆ పేషెన్స్ అండ్ రెసిలియన్స్ ఉంటే కనుక సో ఏదైనా చేయొచ్చు. ఓవర్ నైట్ అయితే మాత్రం ఏది అవ్వదని మాత్రం నేను ముందే చెప్పేస్తాను. సార్, సుకుమార్ సార్, సార్ యాక్చువల్లీ మీరు ఇందాక మ్యామ్ తబితా మ్యామ్ స్టేజ్ మీద మాట్లాడినప్పుడు హెయిర్ కట్ సీన్ ఇది వచ్చినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు. అలా మీరు ఓవరాల్ మూవీ చూసినప్పుడు మీకు బాగా ఎమోషనల్ అయిన సిచ్యువేషన్ కానీ సీన్ కానీ ఏదైనా ఉందా?
యాజ్ ఎ ఫాదర్ అండ్ యాజ్ ఎ డైరెక్టర్ కూడా. మొత్తం సినిమాకై ఉంటారు. లేదండి, యాక్చువల్గా ఇప్పుడు నా సినిమా చేసినప్పుడు నేను కష్టపడుతున్నాను కాబట్టి నా సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. సో ఫస్ట్ టైం నేను ఇట్స్ లైక్ ఇది చాలా ఎంజాయ్ చేసిన, అంటే నా కూతురు చేసినప్పుడు ఇంత ఆనందం నాకు ఎప్పుడు సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కలగలేదు. ఇప్పుడు సీరియస్గా ఇంత ఆనందం ఎప్పుడు కలగల. బికాస్ తను జస్ట్ లేచి ఇలా ఒళ్ళు విరుచుకుని చాలా నిద్రపోతున్నట్టు చేసింది, నిద్రలో అప్పుడే లేస్తున్నట్టు. ఆ షాట్ ఎంత బాగా నచ్చింది అంటే అంత న్యాచురల్గా ఎలా చేయగలిగింది అనేది ఐ థింక్ పెద్దక్క మరి ఏం ఫీల్ చేసిందో లేకపోతే తనేం ఫీల్ చేసుకుందో ఐ డోంట్ నో. అండ్ దట్స్ ఎమోషనల్ వాట్ ఎవర్ ద హెయిర్ సీన్ ఉందో. నేను ఫస్ట్ ఫీల్ అవ్వలేదు, కానీ ఎప్పుడైతే మా ఆవిడ యాడో మొదలుపెట్టిందో నేను యాడో మొదలుపెట్టా. అంటే నా బీనింగ్ ఓకే, తనన్నట్టు హెయిర్ తీస్తే వస్తుంది కదా అనే ఫీలింగ్లో ఉన్నా. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఎమోషనల్ అవుతున్నారో నేను కూడా ఎమోషనల్ అయిపోయాను. సో ఐ థింక్ సినిమా అంతా ఇస్ వెరీ ఎంగేజింగ్ అండ్ కమర్షియల్. అంటే మీరు నమ్మండి, చాలా ఎంటర్టైన్ అవుతారు సినిమా చూస్తే కనుక. ఇదే కనుక ఇట్లా నేను చెప్తాను కదా వేరేలా ప్రజెంట్ అయితే ఈ సినిమా ఐ థింక్ ఐ నో అంతే. All right, with that, I'd like to... Padmavat Garu. Hi. Yeah, this is the last question. Women, though, we will end the question. Women empowerment, kabatti, we'll end the question with her. Padmavat Garu, hi. So, ఈ స్టోరీ వచ్చేసి చెట్టుని కాపాడటం. సో యూ మైట్ హ్యావ్ హర్డ్ జూలియా బటర్ఫ్లై హిల్ అనే ఆవిడ, షీ స్టేయిడ్ ఆన్ tree for 2 years కాపాడింది. వాజ్ దాట్ స్టోరీ ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ స్టోరీ ఆర్ చాలామంది మనం చూసాం ఫారెస్ట్ని కాపాడటానికి, ట్రీస్ని కాపాడటానికి మనం అబ్రాడ్లో విన్న స్టోరీస్ ఉన్నాయి. వాజ్ దాట్ ఇన్స్పిరేషన్ ఫర్ ది స్టోరీ అండ్ ఐ రియలీ లవ్ ద ట్రైలర్. చాలా ఎమోషనల్, ఇట్ వాజ్ వెరీ వెరీ గుడ్. అంటే పిల్లలకి చెప్పాల్సిన స్టోరీ. కంగ్రాట్స్ ఆన్ దాట్. థ్యాంక్ యూ. యా, ఐ రెడ్ మెనీ స్టోరీస్. అది ఒకటే కాదు, ఆవిడ షీ లివ్డ్ ఆన్ అ ట్రీ ఫర్ ఆల్మోస్ట్ 2 years. ఆ ట్రీని కొట్టేస్తుంటే అండ్ ఆ కంపెనీ ఇట్ వెంట్ బ్యాంక్రప్ట్ ఆఫ్టర్ అ వైల్ బికాస్ దే కుడెంట్ కట్ ద ట్రీ. అది ఇంకా దెస్ అ ట్రైబ్, వాళ్ళు చెట్టును కొట్టేయకుండా ద హోల్ ట్రైబ్ హగ్డ్ ట్రీస్ ఫర్ డేస్. సో ఇలాంటివి చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ విన్నాను. అండ్ నేను పర్సనలీ మా ఇంటి చుట్టూ చాలా చెట్లు ఉంటాయి. లైక్ పొద్దున్న లేచి నేను నా ఫేవరెట్ మామిడి చెట్టు, మొన్న చెట్టు ఒకటి నా బాల్కనీలోకి వస్తే అవి పొద్దున్న లేచి వెన్ ఐ టచ్ దోస్ లీవ్స్, ద వైబ్ ఆర్ ద ఎనర్జీ ఐ ఫీల్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. సో దెర్ ఆర్ మెనీ ఇన్స్పైరింగ్ మూమెంట్స్ ఫర్ మీ టు టెల్ దిస్ స్టోరీ. అండ్ ఈ సినిమా చూసిన ఎవ్రీ ట్రీ లవర్ కనెక్ట్ అవుతారు. ఇఫ్ యు ఆర్ నేచర్ లవర్, ట్రీ లవర్. అండ్ యా, నేను కొంచెం ముందే రివీల్ చేస్తున్నాను. సినిమాలో తాత ఆస్ నువ్వు నీ జీవితంలో ఎన్ని చెట్లు నాటుంటావు, వాడు ఆలోచన 10 ఆ 10 మొక్కలు గాలి నీకు జీవితాంతం సరిపోతుందా అని అడుగుతాడు. ఐ థింక్ వి ఆల్ షుడ్ క్వశ్చన్ అవర్ సెల్వ్స్. మనం నాటిన చెట్లకి మనం పీల్చే గాలికి ఏమన్నా రేషియో బ్యాలెన్స్ ఉందా, అది సరిపోతుందా? అండ్ ఓకే, డబ్బులు వస్తాయి పోతాయి అన్నీ వస్తాయి, నెక్స్ట్ గాలి లేకపోతే ఎవడైనా ఏం చేయగలడు? లైక్ ఈజ్ దట్ వాట్ విల్ గివ్ ద నెక్స్ట్ జనరేషన్? ఈజ్ ఇట్ హౌ విల్ లీవ్ ద వరల్డ్ బిహైండ్ అనేది ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వి షుడ్ ఆస్క్ ourselves. పద్మ గారు, మీరు స్టార్ట్ చేసినప్పుడు She's the last question, sir. We'll end with that. Yeah. Sorry. Yeah. పద్మ గారు, మీరు సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఏమన్నా మళ్ళీ కొత్త కథ చెప్పి మళ్ళీ సుకృతికి ఇంకొక ఛాన్స్ ఏమైనా ఉందా? నాకు ఎప్పుడు చిన్నపిల్లలాగే కనిపిస్తుంది, అందరు చెప్తున్నారు. కానీ నాకు అలాగే తీసినప్పుడు ఎలా ఉందో అంటే తను చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఏజ్లో ఉంది కాబట్టి 2 yearsకి చాలా తేడా కనిపిస్తుంది. షీ విల్ బీ అ పార్ట్ ఆఫ్ మై ఫిల్మ్ వెన్ ఎవర్ షీ ఈజ్ నీడెడ్. నా ఏ కథలో ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా ఎప్పుడు పండు ఉంటుంది, అదైతే పక్కా. సుకృతి గారు, నాకు మా ఇద్దరికి ఎంత సింక్ ఉండేదంటే నేను తను పర్ఫామ్ చేసినప్పుడు ఏదైనా నేను ఎక్స్ట్రాగా ఇది ఇలా చేయలేపితే బాగుంటుంది, ఇటు చూస్తే బాగుంటుంది అనుకుంటే అది చేసేది. ఆ లెవెల్లో సింక్ అయింది తను నాకు. సుకృతి గారు, హాయ్. హాయ్, చాలా బాగా చేశారు యాక్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో సింగర్ అవుదాం అనుకున్నారంట కదా? యా, సో మీ ఫాదర్ చేసిన సినిమాల్లో పాటలన్నీ మేము హమ్ చేస్తూనే ఉంటాము. సో ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ ఈ ప్రెస్ మీట్ ఫైనల్లో ఒక పాట ఏదైనా మీరు హమ్ చేస్తే, విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫ్రమ్ యువర్ ఫాదర్స్ మూవీ? ఎనీథింగ్. Okay, first, I wanted to say something. Thank you for telling him to go first, because that was like awesome. Because I was like, oh my god, she's so cool. And because like
you just like she was like, oh no, go first. That was like so nice of you, and I was like, Thank you. "Oh, Thank that you was so much." sweet." My favorite song. Anything you're comfortable, you can sing 2 lines. అంటే ఈ సినిమా నుంచే వాడాలి నేను, కానీ నేను ఈ పాటలని ఇష్టం, అదే ప్రాబ్లం. ఆలోచించుకొని చెప్తా. సోసేకి అగిరవ మాదిరి ఉంటాడే నా సామే. Wow, superb. Congratulations. థ్యాంక్ యూ ఎవ్రీబడి, అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీ థియేటర్స్లో January 24th అండి, మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్. January 24th టికెట్స్ కొనుక్కొని ప్లీజ్ దయచేసి సినిమా థియేటర్లో చూడండి. ఒక మంచి మెసేజ్ అండ్ ఎంటర్టైన్మెంట్తో కూడిన ఫిల్మ్. మొట్టమొదటిసారి విమెన్ క్రూ మొత్తం కలిసి చేశారు. మనం ఒక మంచి మెసేజ్ని ఎంకరేజ్ చేయాలి. సో లెట్స్ బీ సినిమా లవర్స్ అండ్ ఎంకరేజ్ దిస్ మూవీ. I thank Tabitha ma'am for presenting this movie. I thank Maitri movie makers, Gopi Takis, and the director Padmavati Malladi. And finally, oka gattiga chappatlu Sukruti ki. Huge round of applause for her. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ మీడియా ఫ్రెండ్స్. ఇవాళ నేను ప్రెస్ మీట్ అంటే చాలా భయపడ్డాను, బట్ ఇదేదో పాత ఫ్రెండ్స్ గ్యాదరింగ్ లాగా ఉంది. అండ్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టుడే. చాలా పీస్ఫుల్ గా నడిచింది, హడావిడి అదే, లేకుండా. నాకు చెప్తుండే ఇగో మంచిగా హాయిగా కూర్చొని